వెల్కమ్ టు ఏపీటీఎస్ 5 న్యూస్. 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ చాటిన మట్టిలోని మాణిక్యం. 2020 సంవత్సర 10వ తరగతి ఫలితాల్లో కర్నూలు జిల్లా కోసిగి మండలం దుద్ది గ్రామానికి చెందిన షేక్ అఫ్రీన్ అనే విద్యార్థిని 555 మార్కులతో మండల టాపర్గా నిలిచింది. వెనుకబడిన కోసిగిలోని మారుమూల ప్రాంతమైన దుద్ది ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని 555 మార్కులు సాధించడంతో మట్టిలోని మాణిక్యాలను సానబెడితే అద్భుతమైన విజయాలు సాధించవచ్చని దుద్ది జెడ్పీహెచ్ పాఠశాల ఉపాధ్యాయులు నిరూపించారు. రెక్కాడితే గాని డొక్కాడని స్థితిలో ఉన్న పేదింటి విద్యార్థిని మంచి మార్కులు సాధించడంతో కార్పొరేట్ చదువులకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారని 2021 సంవత్సరం దుద్ది గ్రామంలో ఉన్నత పాఠశాల ప్రారంభం కాగా అప్పటి నుంచి ప్రతి సంవత్సరం విద్యార్థులు ఫలితాల్లో అభివృద్ధి చెందుతూనే ఉందని, చాలా తక్కువ కాలంలోనే మండలంలోని అన్ని జెడ్పీహెచ్ పాఠశాలను మించి దుద్ది గ్రామానికి చెందిన అఫ్రీన్ అనే విద్యార్థిని 555 మార్కులతో మండలంలోని తమ పాఠశాల పేరు ప్రతిష్టలను ఉన్నత స్థాయిలో నిలిపిందని, అందుకు సహకరించిన ఉపాధ్యాయ బృందానికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాముడు ప్రత్యేక ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియజేశారు. టాపర్ గా నిలిచిన అఫ్రీన్ మాట్లాడుతూ తన చదువుకు సహకరించిన తల్లిదండ్రులకు, చదువు చెప్పిన గురువులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కావాలన్నదే తన కోరికను తెలిపింది. చదువులో వెనుకబడిన తమ గ్రామం నుండి విద్యార్థిని మండల స్థాయిలోనే టాపర్ గా నిలవడంతో దుద్ది గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ విద్యార్థిని అఫ్రీన్ కు మరియు ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. పరీక్షల్లో 555 మార్కులు వచ్చాయి. మా అమ్మ పేరు కౌసియా, మా నాన్న పేరు షబీర్. నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. నన్ను ప్రోత్సహించిన నా తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు. 2025 SSC ఫలితాల్లో మా హై స్కూల్ నుండి షేక్ అఫ్రీన్ అనే అమ్మాయి 555 మార్కులు సాధించి మా స్కూల్ రిజల్ట్ SSC 2025లో 48% సాధించింది. షేక్ అఫ్రీన్ అనే అమ్మాయి 555 మార్కులు వచ్చి తీసుకుని వెళ్ళి మా పాఠశాలకు ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థి అయింది. మరి ఇదే హై స్కూల్ 2021లో హై స్కూల్ ప్రారంభించి 10వ తరగతి ప్రారంభించారు. వరుసగా ప్రతి సంవత్సరము కూడా క్రమంగా మార్కుల శాతం పెరుగుతూనే వస్తుంది. ప్రతిభ కనపరిచిన విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతూనే వస్తుంది. కనుక ముందు భవిష్యత్తులో కూడా ఇంకా ఉత్తమమైన మార్కులు సాధించడానికి మేము కృషి చేస్తాం. గవర్నమెంట్ పాఠశాలలు కూడా ఏమాత్రం కూడా ఈ వెనుకబడిన ప్రాంతంలో కూడా సాధించుకోవడంలో ఉత్తమ ప్రతిభ సాధించుకోవడంలో ఏమాత్రం వెనక్కు తీసుకోవాలని తెలియజేస్తున్నాం. మరి ఈ 555 మార్కులు సాధించడానికి కృషి చేసిన మా ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.